బీఆర్ఎస్ కార్పొరేటర్ ఏమో మనతున్నారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, మొన్నటి వరకేమో మాజీ మంత్రులను కూడా సిట్టు పేరుతో ఫోన్ ట్యాపింగ్లో మీరు నిందితులు అని చెప్పేసి కూడా వాళ్ళను విచారణ చేయడం అనేది జరిగింది. కేటీఆర్ హరీష్ రావులను, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను. ఈరోజు ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఈరోజు సిట్టు పేరుతో విచారణకు పిలవడం అనేది జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సిట్టు పేరుతోటి వాళ్ళని ఇది కేవలం విచారణ మాత్రమే అండ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పిలిచిరన్నారు. దాంట్లో వాళ్ళు నిందితులని ఎక్కడ కూడా అంటే చెప్పలేదు. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో ఇక నిందితులు అని వాళ్ళే ఒక ఫిక్స్ అయిపోయారు. ఇక జడ్జి కూడా అవసరం లేదు, వాళ్ళే డిసైడ్ అయిపోయినారు. వాళ్ళే ఏమంటారు దానికి జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఈ సిట్టి పేరుతోని కాలయాపన తప్ప ఇది ఉపయోగపడేది అయితే కాదు. మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ గత 2 ఏళ్ల నుంచి మీరు చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ వేసారు. ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి విచారణ పేరుతోటి టైంపాస్ చేశారు, ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేదు. ప్లస్ ఈ ఫామ్ల రేస్లో అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నా అన్నారు. దాని పేరు మీద విచారణ చేసి అక్కడ దాంట్లో కూడా ఎటువంటి ఆరోపణలు చేసిన దాంట్లో నిజాలు బయటికి తీసుకురాలేదు, అంటే ఏం లేవు. కాబట్టి ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ పేరుతో రీసెంట్గా మాజీ మంత్రులైన హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అండ్ ఎంపీ సంతోష్ గారిని, మళ్ళీ ఎక్స్ఎంపీ సంతోష్ గారిని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఇట్లా చేయడం అనేది మేము హేయమైన చర్యగా భావిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. టైంపాస్ చేయాలి, పబ్లిక్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, సో దాన్ని బేస్ చేసుకొని డైవర్ట్ చేయడానికి మరి ఉత్తప్పుడు ఎందుకో సిట్టు గుర్తురాదు రేవంత్ రెడ్డి గారికి. కేవలం ఎన్నికల టైంలో, బై ఎలక్షన్ల టైంలో, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా స్కామ్లలో చేసినప్పుడు, అది బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పోజ్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే సిట్టు గుర్తుకొస్తుంది తప్ప మిగతా సమయంలో మాత్రం గుర్తురాదు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల సమయం, ఇప్పుడు నిన్నటిదాకా నామినేషన్, ఇప్పటి నుంచి ప్రచారం జరిగే టైంలో మా పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ప్రజలలో పోయి ఇంకా కూడా ఇప్పుడు ఆల్రెడీ మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉంది, ఇంకా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులని ఎత్తి చూపిస్తూ ఓట్లు అడుగుతారన్న భయంతో మమ్మల్ని అటు పోనీయకుండా డైవర్ట్ చేస్తూ ఇది సిట్టి పేరుతో కాలయాపన చేస్తారు. ఏముంది, ఒకరోజు చేస్తారు, రోజు చేయరు కదా. ఈరోజు కూడా సిట్టు పేరుతోని వాళ్ళు కూర్చొని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు విసిగిపోతారు తప్ప కేసీఆర్ గారికి మాత్రం ఎటువంటి ఇది కాదు. ఇంకా కూర్చోబెట్టుకొని హిస్టరీ అంతా చెప్పుకుంటూ వస్తాడు. ఇక అది కూడా రికార్డ్ చేసుకొని రేపు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మేము భావిస్తున్నాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో అది వ్యక్తిని బట్టి వేసే ఓట్లు, అంటే బంధువులు బలగం ఉంటుంది. సో తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి ఏ పార్టీకైనా వేయచ్చు, పార్టీ సింబల్ లేని ఓటు కాబట్టి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయంగా నిలబడ్డది. పార్టీ సింబల్తో వచ్చే ఓట్లలో మున్సిపాలే కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కడమే మా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్న తీరిది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తొక్కుడు రేవంత్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఇప్పుడు అట్లనే తొక్కుకుంటూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కుకుంటూనే ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్నాడు. గతంలో ఉన్న సీనియర్ నాయకులను అందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చినారు అనేది కూడా అందరికీ తెలుసు. వాళ్ళే చెప్పినారు క్లియర్గా, వాళ్ళ నాయకులే చెప్తారు. అండ్ మోరోవర్ అట్లా తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అని ఎవరు కూడా గుర్తించట్లేదు. అందుకనే ఊరికే ఈయననే అడుక్కునే పరిస్థితికి వచ్చింది. నిజంగానే ఆయన అంచెలంచులుగా నిజంగా ప్రజలకు మంచి చేసి ఎదిగిండు, ఉద్యమం చేసి ఎదిగిండు, ఇంకా ప్రజల గొంతుకై మాట్లాడిండు అంటే ఖచ్చితంగా ప్రజలు ఆయనని గుండెల్లో పెట్టుకుంటుండే, నోటికి వచ్చినట్టు తిట్టకపోతుండే. ఆయన చేసిన వైఖరి అట్లుంది కాబట్టి ప్రజలు కూడా ఆయన ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి ఇష్టారీతిగా నేను తిడుతున్నారు. సో ఆయనకి ఇది అనేది చాలా వెన్నతో పెట్టిన విద్య, అందరినీ తొక్కి రావడం. సో అంత సీన్ లేదు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు జస్ట్ ముట్టుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. రేపు ఇంకేమైనా చర్యలు చేస్తే మాత్రం దానికి మించి, అంటే పోలీసు వాళ్ళు కేవలం 1000 ఉన్నారు, కానీ మా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి సపోర్టర్స్ 1,00,000 కోట్లకు పైగా ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏది పీకేదైతే ఏమైతే లేదు. డెఫినెట్గా కేవలం ఇప్పుడు చూసేది కూడా శాంపులే. రేపు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత దీనికి ప్రతిచర్య చాలా గట్టిగా ఉంటుంది. అది రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా కోలుకోలేడు. అండ్ మోరోవర్ రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. మళ్ళీ కాంగ్రెస్ రాకుండా చేయాల్సిన పనులన్నీ కూడా ఈజీగా చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా. ఎందుకంటే ఆయన చేస్తున్న ఏ చర్యలైనా ఇప్పుడు చూసుకుంటే ఆయనకి ప్లస్ కంటే మాకే ప్లస్ అవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. లేని విషయాలలో అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నానన్న ఫీలింగ్లో ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో ప్రజలలో ఆయనకేం మార్కు కనిపిస్తుంది అనేది ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఎనలైజ్ చేసుకోలేకపోతున్నాడో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో దావోస్లో కూర్చొని దాచుకొని ఏదో చేస్తున్నా అన్న
వైఖరికి వచ్చింది. కానీ ఆయన ఏడున్నా కూడా ఏం చేసినా కూడా అల్టిమేట్గా ప్రజల మద్దతుతోటి ప్లస్ అధికారులు ఏమంటారు లీగల్గా కూడా మేము దీని గురించి ఫైట్ చేస్తాం. వాళ్ళు చేసిన ఆరోపణలు ఎక్కడ కూడా వాళ్ళు నిరూపించలేరు కదా. వాళ్ళు ఏదైతే మా మీద పిచ్చి పిచ్చి ఆరోపణ చేస్తే దీనికి లీగల్గా కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా అయితే ఉండాలని తెలియజేస్తున్నా. అండ్ ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రు, 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఏ సభలో వెళ్ళి చూస్తే ఆయన చేసిన డెవలప్మెంట్ చెప్పుకునే దానికంటే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఆ అక్కసు కక్కుతున్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసిన అభివృద్ధి పూర్తి స్థాయిగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే చేయలేదు, అది క్లియర్గా కనిపిస్తుంది. ఆయన గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుంటే 99 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి, సోషల్ మీడియా గురించి, క్యాడర్ గురించి, కేసీఆర్ గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు. అరే నీది నువ్వు చూసుకొని ప్రజలకి ఏదైనా, ఎందుకంటే ప్రజలకి మాటిచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినోడివి కనీసం ఆ ప్రజల మద్దతు, ఇప్పుడు నువ్వు అంటే ప్రజలలోకి పోయినప్పుడు సభలలోకి పోయినప్పుడు నేను ముఖ్యమంత్రిని, నా గౌరవం ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చిందనంటే ఏ విధంగా నీ పరిపాలన ఉన్నదో నువ్వు అర్థం చేసుకోవాలి. ఈవెన్ అధికారుల సమావేశంకి పోతావు, నీ అడ్మినిస్ట్రేషన్ నువ్వే ఫెయిల్యూర్ అయిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లకు పోయినప్పుడు అధికారులు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు, పని చేస్తలేరు అంటున్నారు. అంటే నీ తీరుగానే అందరు ఉన్నారు, నువ్వే చక్కగా ఉంటే నీ ఆ కింది స్థాయి నాయకులు, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చక్కగా ఉంటారు. నీ నోరు నువ్వే మంచిగా లేదు కాబట్టి కిందున్న నాయకులు కూడా అదే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పటికైనా నీకు 3 ఏళ్ల సమయం ఉంది, కక్షపూరిత రాజకీయాలు బంద్ చేయి. ఎందుకంటే వేరే రాష్ట్రాలను ఇన్స్పైర్గా తీసుకొచ్చి నువ్వు ఇక్కడ తెలంగాణను డిస్టర్బ్ చేయకు, రాయలసీమ లాగా ఇక్కడ చేయకు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో ముందుండే దాన్ని పెంచే ప్రయత్నం చేయగాని ఇట్లాంటి చిల్ల రాజకీయాలు చేస్తూ ఏదో మేము ఇంకా గొప్పగా చేస్తున్నాం అనుకో, దీనికి మించి ఇంకా ఫ్యూచర్లో ఉంటుంది, అది మాత్రం మర్చిపోదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. చివరిగా చెప్పండి, ఇక్కడ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం మేము, ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నామో 6 గ్యారెంటీలల్లా అన్నీ అమలు చేస్తున్నాం. ఏదో కొన్ని అటు ఇటు కొంచెం రాష్ట్రంలో బడ్జెట్ ప్రభుత్వం దగ్గర లోటు ఉండడం వల్ల కొంచెం కాలేకపోతుంది, కానీ ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము, ఇంద్రమ్మ సబ్సిడీ కింద గ్యాస్ గీడ ఇచ్చాము, మళ్ళా ఉచిత కరెంట్ ఇచ్చాము, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము, అన్నీ మేము ఇయ్యంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇచ్చాము. అన్నీ ఇయ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమవుతుంది, ప్రభుత్వాన్ని బదలాం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ తీసుకొద్దాము అంటే, ఓ కొత్త కంపెనీ తీసుకొద్దాము అంటే ఆడ పోయి ధర్నాలు ఆందోళన చేయడము బీఆర్ఎస్ నాయకులకు అలవాటు అయిపోయింది కొంతమందికి. అందులో మీలాంటి బడా నాయకురాలు కూడా ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. అది వాస్తవమే కాదంటారా మీరు? అది వాస్తవమే కదా. ప్రతి దానికి బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు ఈ రాష్ట్రంలో. ఏ పని చేసినా కానీ, ఇప్పుడు హైడ్రా పేరుతో నచ్చినా కానీ బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. లగచర్ల విషయానికి పోతే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. అక్కడ డప్పూరు విషయంలో కంపెనీ తీసుకొస్తామంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. మళ్ళీ ఇక్కడ రమణపేటలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ తెస్తామంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. ఇప్పుడు RRR రోడ్ విషయానికి వస్తే కూడా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. ఇది వాస్తవం కాదంటారా? అస్సలు వాస్తవం కాదు. ఇప్పుడు మేనిఫెస్టో గురించి మీరు ఏదైతే స్కీమ్స్ గురించి మాట్లాడినరో, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి పెడదాం. దానిలో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, 2 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్న అభివృద్ధి ఒకసారి చూద్దాం. నువ్వు ఏమన్నా 100 రోజుల్లో చేస్తా అని చెప్పినావు. సరే 100 రోజులు కాదు, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిగా సమయం ఇవ్వాలని కేసీఆర్ గారు, మేము ఒక ప్రశ్నించిన కేసీఆర్ గారు మాత్రం వారి హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ చూపిస్తూ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి మనం సమయం ఇద్దామని అన్నారు. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అంటున్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చింది కాదు. మనం చూసినాం 70 ఏళ్ల పాటు వారు తెలంగాణని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండ్రు. అండ్ వారి నాయకత్వం ఎట్లుండే కూడా అందరికీ తెలుసు. కానీ అప్పటికిప్పటి చాలా వరస్ట్గా సిచ్యువేషన్ చేంజ్ అయ్యింది. ఎందుకంటే అప్పుడు నాయకులు వేరున్నారు, ఇప్పుడు నాయకులు వేరున్నారు. ఇప్పుడు అప్పుడేమో కనీసం కొంతమంది ఇప్పుడు ఏమంటారు రాజీవ్ గాంధీ గారిని అప్పుడో ఇప్పుడు కొన్ని విషయాలలో మెచ్చుకుంటుండే. ఇప్పుడు ఏ విషయంలో మెచ్చుకోమంటారు మన రేవంత్ రెడ్డి గారిని? మీరు హైడ్రా అన్నారు, హైడ్రాతో ఎంతమందికి మంచి జరిగిందో ఒకసారి చెప్పండి. ఉట్టి ఒక బతుకమ్మకుంట ఒకటి చేసేస్తే సరిపోతుందా? దానికి మించి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎన్నో ఏమంటారు చెరువులను కాపాడింది, దాన్ని చుట్టూ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో అక్కడ ఉన్న ప్రజలకు ఎక్కడ కూడా నష్టం కాకుండా వారికి నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేసింది. లేదంటే TDR పేరుతోని వారికి ఏమంటారు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ల్యాండ్ ఎక్వైజేషన్లో భాగంగా వాళ్ళు అన్యాయంగా భూమిని లాగుకుంటే మేము ఎందుకు ఊరుకోవాలి? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు వ్యతిరేకించేది, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్గా ఎందుకు మారింది?
గాంధీ భవన్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కాబట్టి తెలంగాణ భవన్కి వస్తుంది. నిజంగా గాంధీ భవనే మంచిగా చేస్తే ప్రజలు ఆడికిపోతారు, ఈడికి రారు. సో ప్రజలకు మంచి జరిగితే అందరు గాంధీ భవన్ చుట్టే తిరుగుతారు కానీ తెలంగాణ భవన్ చుట్టూ రారు. అక్కడ జరగట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మా మద్దతు అడుగుతున్నారు కాబట్టి వారికి జరుగుతున్న ఇబ్బందులలో ఎక్కడెక్కడైతే వారికి ఇబ్బందులు జరుగుతుందో అక్కడ మేము ఉండడం జరిగింది వారికి మద్దతుగా. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వారికి సంక్షేమంలో అభివృద్ధిలో నిలబడ్డం, ఇప్పుడు వారి అభివృద్ధిలో వాళ్ళ ఇబ్బందులో నిలబడుతున్న బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా వారు ఇచ్చిన ఏదైతే ప్రతిపక్ష హోదాని నిలబెట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇక్కడ చిల్లర రాజకీయం చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ప్రభుత్వం ఏదైతే ఇస్తా అన్న హామీలు పూర్తిగా నెరవేర్చలేదు కాబట్టి, ఎందుకంటే అందరు అంటారు అడిగితే కానీ అమ్మ పెట్టదు అన్న దీనికి రేవంత్ రెడ్డి చెప్పినాక కూడా చేస్తలేడు కాబట్టి నిరంతరం మనకు గుర్తు చేస్తున్నాం. ఆయన కొంచెం మెదడులో కొద్దిగా అప్పుడప్పుడు మర్చిపోతాడంట, నిమిషంకి ఒక మాట మారుస్తారు కాబట్టి ఆయనను గుర్తు చేయడానికి ఒక గజనీలాగా బిహేవ్ చేస్తాడు కాబట్టి ఆయనకు గుర్తు చేయడానికి ఎప్పటికప్పుడు ముఖం మీద నీళ్ళు జల్లి లేపుతా ఉన్నాం అనమాట. నువ్వు 5 ఏళ్ళ పాటు ఇట్లా ఉండి ఇవన్నీ చేస్తా అన్నావు కాబట్టి అవి గుర్తు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది తప్ప మేము అడ్డుకుంటలేము. రైట్. దాదాపుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించడం అనేది జరిగింది. కానీ నిండు అసెంబ్లీల ప్రతిపక్ష నాయకులను పట్టుకొని కొంతమంది టార్గెట్ చేస్తూ పేరు పెట్టి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఇద్దరు బడివేగాలని ఇక్కడ కేసీఆర్ పంపించిండు, ఆ బడివేగాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటారు అన్నాడు. మరి మీ నాయకులను అలాంటి పదజాలాలతో మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ముఖ్యమంత్రులు ఎవరన్నా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిరా? మేము ఇట్లాంటి రాజకీయం అనేది చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎప్పుడు కూడా నాకు తెలిసి గతంలో లేరు, నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా రారు. అంటే ఇది కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా అట్లాంటి దానికి రారు. మీరు చూసుకోండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోయినప్పుడు కొంతమంది నాయకులు పోయినారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారి నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎంత డిగ్నిటీగా ఎంత డిసిప్లిన్గా ఉన్నారో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి చేరిండో రేవంత్ రెడ్డి నీళ్లు వాళ్ళకు ఉంటబట్టినాయి. ఆ నీళ్ళ ఇదిగానే వారిలాగానే ప్రవర్తిస్తున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. మా పార్టీ బీఫామ్ మీద గెలిచి కూడా అసెంబ్లీలో చిల్లర వ్యాఖ్యలు మా నాయకుల మీద మాట్లాడడం. అండ్ మోరోవర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారికి మేము గౌరవం ఇవ్వాలని ఎప్పటికప్పుడు అనుకుంటాం. వారికి ఇవ్వకపోయినా, రేవంత్ రెడ్డికి ఇవ్వకపోయినా ఆ చైర్కి ఇవ్వాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ క్షణం ఇద్దామనే క్రమంలోనే నోటు జారుతాడు, చిల్లర మాటలు మాట్లాడతాడు. అప్పుడే కేసీఆర్ గారికి గౌరవం ఇస్తాం, మీరు సభకు రా అని అంటారు. మళ్ళీ పక్కకు పోయి ఆయన సాగు కోరుకుంటాడు. ఇట్లాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేరు, చూడబోం కూడా, ఇంకా పుట్టడు కూడా. నాకు తెలిసి ఆయననే ఒక్కడు ఉంటాడు హిస్టరీలో ద వరస్ట్ సీఎం ఎవరు ఆయన ఉన్నారు, హిస్టరీలో మిగిలిపోతాడు అని అనుకుంటే ఆయన, అంటే వరస్ట్ సీఎంలో ఆయన ఉంటాడు. ద బెస్ట్ సీఎంలో డెఫినెట్గా కేసీఆర్ గారు ఉంటారు. ఎప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పుడు కూడా కొంతమంది పోయిన వాళ్ళు వెనకకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు రియలైజ్ అయినరు. అదేదో ఉన్నప్పుడే రియలైజ్ అయితే పదవుల మీద ఆశపడే కంటే వ్యక్తిగతంగా మన క్యారెక్టర్ని లూజ్ చేసుకునే దానికంటే పైసల గురించి ఆలోచించి, ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు ఓడు పైసలు తీసుకొని పోడు. కానీ చాలామంది ఏందనంటే ఇక బొందల దగ్గర కూడా పైసలు తీసుకుపోతామేమో, మనకు కావాల్సింది పదవి పైసలే అన్న విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. వారి నాయకత్వం, వారి లీడర్షిప్ అంటే కేసీఆర్ గారిది చూసిరు, రేవంత్ రెడ్డి గారిది చూసిరు కాబట్టి ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలు కూడా బాధపడి రివర్స్ అంటే మళ్ళీ బీఆర్ఎస్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వారి నాయకత్వానికి సంకేతం క్లియర్గా అర్థమవుతుంది. సో 10 ఏళ్ళకి మేము కొంచెం నేను అన్నట్టు కొద్దిగా చిన్న చిన్న స్కీమ్స్ గురించి మనం మాట్లాడితే, మేము 100 స్కీమ్లు పెడితే దాంట్లో నాకు తెలిసి 95% పైగా మేము చేసినాం. అరకొర అక్కడో ఇక్కడో కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాం. కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు అంటే ఆయన ఇచ్చిన 420 హామీలలో ఆయన చేసినది ఒక ఫ్రీ బస్సు. మీరు అన్నట్టు మహిళలు సంతోషంగా ఉన్నారని అన్నారు. పోదాం లైవ్ కెమెరాలతోనూ ఒకసారి పోయి మహిళలనే స్వయంగా అడుగుదాం. తులం బంగారం వచ్చిందా అంటే, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళకి తులం బంగారం వచ్చిందా, 2500 వచ్చిందా? మరి ఫ్రీ బస్సుతో వాళ్ళు లాభపడ్డది ఏంది? ఉట్టి ఫ్రీ బస్సుతో ట్రావెల్ చేస్తే సరిపోతుందా? మహిళలకి భద్రత అనేది అవసరం లేదా? ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న జూబ్లీహిల్స్ సభలో ఆయన రేవంత్ రెడ్డి సభకు వచ్చినప్పుడు రేమత్ నగర్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఈరోజు సాయంత్రం పబ్లిక్ మీటింగ్కి వస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జిహెచ్ఎంసీ కార్మికురాలి పైన అత్యాచారం జరుగుతుంది. మరి అంతమంది పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీస్ శాఖ ఉన్నది ఎందుకు? రేవంత్ రెడ్డికి తొత్తుగా పనిచేయడానికి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకోవడానికి, జైళ్ళలో పెట్టడానికా, ప్రజలకు భద్రత ఇవ్వడానికి కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ప్లస్ ఆయననే హోంశాఖ మంత్రి, ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి, ఎన్నో మెయిన్ శాఖలు అన్నీ ఆయన దగ్గర పెట్టుకొని ఒకసారి ఆ శాఖల పరిస్థితి చూస్తే తెలుస్తుంది.
పిల్లలు పురుగుల మందు దీన్ని చచ్చిపోతున్నారు. మరి వాళ్ళ పిల్లల ఏమంటారు లైఫ్కి ఎవరు కారణం? ప్లస్ క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. గతం కంటే ఇప్పుడు చూడండి మీరు ఎన్ని డే లైట్స్లలో అసలు 10 yearsలో మనకి రౌడీ షీటర్స్ ఎక్కువ ఉండకపోతుండే, కానీ ఇప్పుడు చూసుకుంటే డే లైట్స్లో పొద్దున మర్డర్లు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇష్టారీతంగా అన్ని క్రైమ్స్ జరుగుతున్నా కూడా పట్టింపు లేకుండా అంత పెద్ద ఏమంటారు కమాండ్ కంట్రోల్ కట్టించి ఆడి నుంచి గీడ చూసుకుంటా కూర్చుంటుంది. కానీ మరి ప్రజలను ఎందుకు చూస్తలేడో అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి. సో ఇది నీకు కనీసం నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఏదైనా మంచి చేయాలని ఉంటే, నిండు సభలో ప్రమాణం అయితే చేసినావు కదా ప్రజలకు ఏదైనా మంచి చేస్తా అని, ఆ మాటకి నువ్వు కట్టుబడి ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నీకు 3 ఏళ్ళ సమయం ఉంది. కనీసం ఇప్పుడైనా ఏదైనా చేస్తే వచ్చే ఎన్నికల్లో 1ో 2ో సీటు వస్తుంది, లేదంటే ఆ మాత్రం సీటు కూడా రాదు. అది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో 3 ప్రధాన శాఖలు కూడా ఇక్కడ హోం శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఈ 3 ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా అవి గాలికి వదిలేసి కేవలం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెట్టడమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి కేసులు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చూసినామో, ఎన్ని జైళ్ళకు పోయినాం, ఇదేం కొత్తగా కాదు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది జరిగింది. కానీ 6 గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి సర్కార్ ఎంటర్ పడతాము అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.